హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. గడప అంటేనే మనకి మహాలక్ష్మీదేవితో సమానమండి. ఎందుకంటే మనం ఇంటికి మెయిన్గా ఉండే గుమ్మం కాబట్టి అది మనకి బయట మంచి కానీ చెడు కానీ మనకి బయట నుంచి ఏది వచ్చినా కూడా ఈ గుమ్మం నుంచే ప్రవేశిస్తాయన్నమాట. అందుకే ఈ గడప పూజ చేసుకోవటం వలన అప్పుడప్పుడు ఆ గడపకి శక్తి వస్తుందన్నమాట. అంటే మనం తీసుకువచ్చే మంచి చెడులని అక్కడే మంచినైతే ఇంట్లోకి తీసుకువస్తుంది, చెడునైతే ఎదుర్కోవటానికి మనకి అక్కడ నించుంటుందన్నమాట. అందుకే చాలామంది హనుమాన్ ఫొటోస్ కానీ ఆ గడపలకి పూజించుకోవటం కానీ మహాలక్ష్మీదేవితో సమానం అన్నమాట. గడప అనేది మనకి చాలామంది గడపలు మనకి టేకుతోటి కానీ మార్బుల్స్ తోటి కానీ ఇప్పుడు రకరకాలుగా చేసుకుంటున్నారండి. ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా పెయింటింగ్స్ వేసుకుంటున్నారు, స్టిక్కర్స్ అంటించుకుంటున్నారు. మనం ఎన్ని పెయింటింగ్స్ వేసుకున్నా కూడా శుక్రవారం పసుపు కుంకాలతోటి ముగ్గులతోటి గడపని అలంకరించుకున్నారంటే మనకి ఎన్ని వైభోగాలు, బంగారు గడపలకు కూడా పసుపు కుంకాలేనండి. ఆ అమ్మవారి పూజకి గడపని మనం పూజ చేసుకున్నామంటే అప్పుడప్పుడు ద్వార పూజ అంటారనమాట దీన్ని. ఆ ద్వార పూజ అది ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట. మనం శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ గడపని శుభ్రంగా వాటర్ తోటి కడిగేసుకొని తర్వాత కొంచెం పాలతోటి కూడా కడుక్కోవాలన్నమాట. ఆ గడపకి ఉన్న ఏదైనా సరే దోషాలన్నీ పోతాయన్నమాట. మనకు ఒక్కొక్కసారి ఏంటంటే తెలియకుండానే చెడు మంచి మంచి వస్తే ఏం కాదండి, చెడు వస్తుందన్నమాట. అంటే ఎవరైనా రాకూడని వాళ్ళు రావటం కానీ, ఇంటికి ఏదైనా దోషాలు జరగటం కానీ, అంటే దిష్టి నరదిష్టి ఉంటుంది కదా, కొంతమంది అంటే ఊరికే ఉండరు కదండి, ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. అలా దిష్టి రూపాన కానీ అవన్నీ పోవాలంటే గడపలకి ఇలా శుక్రవారం పసుపు కుంకాలతోటి ముగ్గులతోటి పూజ చేసుకొని, నిమ్మకాయ ఉంటుంది కదా దాన్ని హాఫ్గా కట్ చేసుకొని కుంకుమలో ముంచి గడపకి రెండు వైపులా పెట్టుకొని పువ్వులతోటి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని అక్కడ పూజించుకోవాలన్నమాట. తర్వాత కమలం దీపాలు అటువైపు ఇటువైపు పెట్టుకొని దీపాలైతే వెలిగించుకున్న తర్వాత జాజుతోటి అలుక్కున్నానండి. మనకి జాజు ముగ్గు కూడా లక్ష్మీ కళతో సమానమండి. ఆ లక్ష్మీదేవి చాలామంది ఎర్రమట్టితోటి అలికి ముగ్గులు పెట్టుకుంటారు శుక్రవారం, మేమున్న ఏరియాస్లో కూడా, కృష్ణా డిస్టిక్ అలాగా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జాజుతోటి ఇలా అలికేసుకొని ముగ్గులు అవి వేసుకుంటానండి. చాలా అందంగా ఉంటుందన్నమాట. గడపకి ఎంతో శోభనిస్తుందన్నమాట ముగ్గు అనేది. అలా కొంచెం ఆ ఎరుపు కలర్ జాజు మీద వేసుకొని ఆ తర్వాత అమ్మవారికి దీపాలు అవి వెలిగించుకొని ఆ అమ్మవారి కొంచెం సేపు మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాకురం శ్రీమన్మాంద కటాక్షలబ్దవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి గజలక్ష్మీ సరస్వతి. అలా ఆ అమ్మవారి శ్లోకాలని పఠించుకొని మనకు వచ్చిన ఏవో ఆ పూజ చేసినంతసేపు అలానే మనం బుక్కు పట్టుకొని అక్షంతలు పువ్వులు పట్టుకొని చేసేది ఏం లేదండి. ఆ పూజ చేసినంతసేపు ఆ అమ్మవారిని ధ్యానిస్తూ అలా దీపాలు అన్నీ వెలిగించుకొని ఏదైనా పండు, అరటిపండు అలాగా ఆ అమ్మవారికి 2 పళ్ళు అలా సమర్పించుకొని తమలపాకులు, వక్కలు, ఒక చిల్లర డబ్బులు ఒక రూ. 2 అలా ఉన్నాయంటే పెట్టుకొని అగరబత్తీలు వాటితోటి అంతా పూజ చేసుకొని అమ్మవారిని పూజ ఎలా చేస్తామో మనం చిత్రపటంకి ఆ అమ్మవారి స్వరూపమే ఈ గడపల అనుకొని మనం అన్నీ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పంచహారతి ఉంటుంది కదా, ఆ పంచహారతి అది ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఈరోజు శుక్రవారం పూజ కూడా ఉందన్నమాట నాకు. అందుకనేసి ఎలానో గడప పూజ అది అయిపోయింగానే లోపల పూజ అది కూడా మొదలు పెట్టుకుంటాను. ఫస్ట్ మనం పసుపు, కాళ్ళకి పసుపు కూడా అండి మనకి లక్ష్మీదేవితో సమానం అన్నమాట. కాళ్ళకి పట్టీలు పసుపు, అందులో శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఆడపిల్లలు మన కోసమే కదండి ఆ పట్టీలు కానీ అన్నీ. అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజైతే కంపల్సరిగా పసుపు పూసుకోండి. గాళ్ళకి అది పసుపు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది,
ప్లస్ మనకి మంచి కళ కూడా వస్తుందన్నమాట కాళ్ళకి. గడపలకు కూడా పూర్వం ఏంటంటే పాతిళ్ళు కింద మట్టి, ఇసుక, పేడతో అలుకుతారు కదా! రకరకాల క్రిమికీటకాలు వచ్చాయన్నమాట. అవి రాకుండా ఉండటానికి గడప దగ్గర పసుపు, కుంకాలతో అలా పూజించేవాళ్ళట. మా చిన్నప్పుడు చెప్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. తర్వాత ధూపం వేసుకున్నాను. ఆ అమ్మవారికి కావాల్సిందేందండి ధూప నైవేద్యాలు, పసుపు, కుంకుమలు, పండు, తాంబూలం, పువ్వులు ఇవన్నీ సమర్పించుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.